హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీ20 జట్లకు రావడాన్ని టీమిండియా మాజీ క్రీడలు స్వాగతిస్తున్నారు. జూన్లో టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్లు అందరూ కూడా టీ20లోకి అందుబాటులో ఉండడం భారత్ను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. జనవరి 11 నుంచి స్వదేశంలో భారత్ 3 టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తిరిగి టీమిండియా జట్టులోకి చేరారు. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ టీ20 ప్రపంచ కప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అని సంకేతాలు వచ్చాయి అంటున్నాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో రోహిత్కు కెప్టెన్సీ వచ్చిందని భావించవచ్చు. సహజంగానే రోహిత్ కెప్టెన్గా ఉంటాడు. రోహిత్ను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విషయం. కానీ టీ20 ప్రపంచ కప్లో భారత్కు రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడు. దానికి తగ్గట్టుగానే అడుగులు మొదలయ్యాయి. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడతాడు. వన్డే ప్రపంచ కప్లో ఆడినట్టుగానే అటాకింగ్ గేమ్ ఆడతాడు. అయితే ప్రపంచ కప్ ఓటమి గాయం నుంచి రోహిత్ శర్మ ఇంకా తగ్గలేదు. ఆస్ట్రేలియాపై ఫైనల్లో గెలిచి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కెప్టెన్గా ప్రపంచ కప్ సాధించాలని కసిగా ఉన్నాడు. టీ20 కప్ను అందుకోవాలని భావిస్తున్నాడు అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ టీమిండియా టీ20లకు రోహిత్ శర్మనే కెప్టెన్గా తిరిగి వచ్చాడు. అతడు టీ20 ప్రపంచ కప్లో కూడా సరదాగా ఉంటాడని భావిస్తున్నా. హార్దిక్ పాండ్యా తిరిగి వస్తే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని అనుకోకండి. ఇది రాసి పెట్టుకోండి. అయితే ఈ విషయం గురించి అయినా నేను పెద్దగా హామీలు ఇవ్వను. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి అయితే పక్కాగా చెప్పగలను అని పేర్కొన్నాడు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. మరి మీ ఉద్దేశంలో రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్లో కెప్టెన్ ఉంటాడా?